కేటీఆర్ బయటికి వచ్చిన తర్వాత ఈడీ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం, న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం, ఇది ఖచ్చితంగా గెలుపు మా వైపే ఉంటుందన్నటువంటి కాన్ఫిడెన్స్తో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. బట్ కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, ప్రశ్నలు ఒకటే, దీంట్లో అవినీతి జరిగిందా లేదంటే ప్రొసీజర్ ల్యాప్స్ అయిందా, ఈ రెండింటి మధ్యలో జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఈవెన్ ఇందాక రామారావు గౌడ్ గారు అన్న మాట కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది, ఇది యాజ్ పర్ ప్రొసీజర్ పోలేదు. సో దాంట్లోనే ఇన్ని అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఎవరెవరి చేతులకు పోయినాయి, ఎక్కడ అసలు లబ్ధిదారులు ఎవరు అన్నది కోర్టు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఫెమా ఉల్లంఘన జరిగింది. అసలు దీంట్లో ఈ నిర్వహణ మొత్తం అయినటువంటి ఖర్చు ఏంటి, సో ఎక్కడి నుంచి ఎక్కడికి నిధులు పోయినాయి. ఇందాక ఆయన ఇంకొక పాయింట్ కూడా అఫ్కోర్స్ అంటే ఆయన కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంశమే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చినాయి. క్విడ్ ప్రో కో ఒకటి జరిగింది దీంట్లో. సో దీంట్లో భాగంగానే ఒక పెద్ద ఎత్తున ఏదో ఉంది అన్న అనుమానాలతోటి ఈరోజు విచారణకు వస్తుంది. గుడ్ ఈవినింగ్. ఇక్కడ చాలా అంశాలు పరిణామాలు తీసుకొని చర్చ డెబిట్ జరగాలి తప్ప ఒకే అంశాన్ని రాజ్యాంగ పరిరక్షణకు అమలు చేస్తున్న దాంట్లో ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా సేమ్ ఇదే జరిగింది. ఏం జరిగింది, మీ క్యాష్ పిటిషన్ కొట్టేసారు. జడ్జికి పవర్స్ ఉంటాయి. మేము హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. మేము ఇప్పుడు కొన్ని ఛానల్స్లో తీవ్రమైన పదజాలంతో, తీవ్రమైన ఒత్తిడితో, తీవ్రమైన దాడి చేస్తున్నాయి కొన్ని ఛానల్. దాంట్లో మీరు లేరు. ఏం చేస్తున్నారు, క్యాట్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు అంటారు. మేము వెనక్కి తీసుకున్నాం. ఇలా గవర్నమెంట్ దగ్గర నిధులు మళ్లించినటువంటి అంశం వాళ్ళ దగ్గరనే ఉంది. ఆ నిధులు ఎవరికి దగ్గర పోయిన అకౌంట్ వాళ్ళ దగ్గరనే అకౌంటబిలిటీ ఉంది. ఇవాళ 13/1A మీరు ఒకవేళ ఈ అంశాలు పరిగణలో తీసుకున్నా కూడా అది వర్తింపదని ఉంటుంది చట్టంలో. అది ఎలా జరుగుతుంది, ఇది ఓన్లీ రాజ్యాంగ పరిధిలోకి వచ్చేటి ఏమన్నా అంశాలు విధి విధానాలు తప్పుగా ఉంటే అది ప్రభుత్వం సరిచేయాలి. ఒకటేమో అవినీతి నిరోధక శాఖ చేస్తుంది, అవినీతి జరిగిందా అనేది ఆనిసా చేస్తున్నది. మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ చేస్తుంది. మేము ఈడీకి సమాధానం చెప్పినాం, ఏసీబీకి సమాధానం చెప్పిన తర్వాత ఇలా సుప్రీంకోర్టుకి అయితే సుప్రీంకోర్టులో మేము కేసు వాపస్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం, వాళ్ళు అడిగిన దాంట్లో 13(1)A రావట్లేదు. ఇది ఎందుకు రావట్లేదు అంటే, ఒకవేళ జరిగినా కూడా ఈ 13(1)Aకి రాదు, అది క్లియర్గా ఉందంటే సుప్రీంకోర్టులో. ఇదే కేసులో నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు సేమ్ జరిగింది ఇదే కేసు. ఈ అంశాలు పక్కన పెడితే ఇదే దానం నాగేందర్ గారు, ఇదే జీవన్ రెడ్డి గారు, ఇంకా మంది సోకాల్డ్ మినిస్టర్లు ఈ ఫార్ములా రేస్ అనే దాంట్లో 46,88,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం హెచ్ఎండిఏకి వెళ్ళి. కానీ ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం కోసం జరిగిన దాంట్లో ఆ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది, జరిగింది. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే విధి విధానంలో తప్పులుంటే అది చట్టం ఏం చెప్తుంది గవర్నమెంట్ చేయాలి. కానీ టైం పాస్ కోసం ఈ స్కీములన్నీ పక్కదారులు పట్టించడం కోసం, ఈ రోడ్ మ్యాప్ అంతా పక్కబట్టి కోసం ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అతిలా కుతిలం అవుతున్న పరిస్థితిలో ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, రైతులకు నేను రుణమాఫీ చేయలేను, రైతులకు నేను రైతు బంధు వేయలేను, నాకు ఈ మినిస్టర్ పోస్ట్ వద్దు, నా వల్ల కావడం లేని స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. దీంట్లో ఇంకా అంశాలు ఏంటంటే, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఫార్ములా ఈ రేస్ నడుతుంది తప్ప వేరే అంశాలు ఎక్కడ రావట్లేదు. ఒకవేళ వస్తే ఆ రోజు జరిగినటువంటి ఏసీబీ కేసులో జరిగినటువంటి క్వశ్చన్లు పదే అవే క్వశ్చన్లు వేశారు. ఓకే, ఒక ఈ క్లిప్గా జరిగిందంటారు. నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ వాళ్లకు మతి భ్రమించి మాట్లాడుతున్న అంశాలు ఏంటి అంటే, ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22వ తారీఖు మీరు బ్రాండ్ కోసం, బ్రాండ్ కాపాడడం కోసం మీరు ప్రయత్నించిన వాళ్ళు ఎందుకు రూల్స్ ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి రూల్స్ ను అతిక్రమించడంలో రెండు ఉంటాయి సార్. ఒకటి నేను ఏమంటానంటే, ఒక హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ద హెచ్ఎండి. ఆ లిమిట్, అదే ఆ లిమిట్ దాటి ఆ విధానం ఉన్నదని ఎవరు చేయాలి, గవర్నమెంట్ చట్టంలో ఉంది. ఆ చట్టం సవరణ వాళ్ళు చేయాలి. ఇది ఈడీకి సంబంధించింది అంటే దానికి సంబంధించింది. ఒకవేళ విధి విధానాలు తప్పైతే మీ గవర్నమెంట్ మినిట్స్ లో హెచ్ఎండిఏ చట్టంలో ఏమున్నాయని మీరు చెప్పాలి. చెప్పకుండా మీరు ఈ కక్ష సాధింపులో మీరు ఈడీ నుంచి ఏసీబీకి ఎందుకు రావాలి? ఒకవేళ నిజంగా కనుక ఆ చట్టంలో కనుక హెచ్ఎండిఏ చట్టంలో ఇంతకు ముందు ఉన్న చట్టంకు ఇప్పటి చట్టానికి డిఫరెంట్ ఉంటుంది. ఇంతకు ముందు హుడా ఉండే, ఇప్పుడు హెచ్ఎండి అయింది. ఆ చట్టంలో 10 కోట్ల కంటే ట్రాన్స్ఫర్ ఎక్కువ లేవు, చైర్మన్ కు వైస్ చైర్మన్ కు లేవు అని చెప్తే ఆ అంశాలు మీరు చెప్పాలి. ఆ అంశాలు చెప్పకుండా పదే మీరు అదే విషయాన్ని ఇది ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా కోర్టుల్లో ఆ అంశాలు బయటకు వస్తాయి కదా, విచారణలో బయటకు వస్తాయి కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, దానికి హెచ్ఎండి అయినా ఉడా అయినా ఆ గైడ్ లైన్స్ పాటించాలి. ఒకవేళ మేము పాటించకుండా, ఆర్బీఐ పాటించకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా మేము చేసినాం అనుకోండి,
చేస్తే దానికి సంబంధించిన అంశాలు హెచ్ఎండిఏ చట్టంలో ఉంటాయి కదా, ఆ చట్టంలో ఏమున్నాయో మీరు తీయాలి కదా, తీసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఈ కక్ష సాధింపులల్లా మీరు ఈడీకి ఇచ్చారు. ఇప్పుడు జరిగేది అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తెర వెనుక చాటు రాజకీయాలు చేసేసి కక్ష సాధింపు రాజకీయాలు చేయడంలోనే కనబడుతుంది. ప్రజలు గ్రహిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా జరిగిందంటే నేను ఏమంటున్నానంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎందుకు కేసు లేదు? ఇప్పుడు ఇచ్చిన పాత గవర్నమెంట్ తీసుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కొత్త గవర్నమెంట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? అంటే మీ దగ్గర ఏదో మీ మనసులో ఏదో ఉంది. మీరు జగన్బర్గ్ గారిని ఎందుకు కలిసిన తర్వాత మరి వాళ్ళ మాటలు ఎందుకు చెప్పట్లేదు? అంటే మీ గవర్నమెంట్ లో ఏదో జరుగుతుంది, ఏదో వెనకాల ఉంది. అంటే మీ సమస్యను ఈ సమస్య తీసుకోబోతున్నారు. మీకు జ్ఞానం ఉంది. గవర్నమెంట్ నేను ఏమంటుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా దెర్ ఇస్ ఎ లిమిట్, 10 కోట్ల లిమిట్ వాళ్ళకు ఉందేమో, సరే వీళ్ళు చెప్పట్లేదేమో, బట్ వాళ్ళు రద్దు చేసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వచ్చేటువంటి ఈ రేస్ నే రద్దు చేశారు. సార్ ఒక మాట, ఆఫీసర్లు ఇద్దరు కూడా ఏం చెప్పారు, మేము కేటీఆర్ కన్సర్నల్లో పనిచేసినాం. కేటీఆర్ గారు ఆయన ఆఫీసర్ల కన్నా ముందు కేటీఆర్ అన్నారు, నేను చెప్తేనే వాళ్ళు చేశారు, అధికారుల తప్పిదం లేదు అంటూ ఆయన బాజాప్తుగా ఒప్పుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉంటే కూడా మేము చెప్పినాం, ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్తే కూడా నేను చూసుకుంటా, రేపు మా గవర్నమెంట్ ఒక వినండి, మా గవర్నమెంటే వస్తుంది, నువ్వు దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదని డైరెక్షన్ ఇచ్చి ఒత్తిడి చేసి మమ్మల్ని ఈ విధంగా చేపించిండు తప్ప అని వాళ్ళు చెప్పిండ్రు. మనీ ట్రాన్స్ఫర్ సంబంధించిన దాంట్లో కేటీఆర్ ఒప్పుకోకపోతే వాళ్ళు బలవంతంగా ఇబ్బంది పెడితే చెప్పారనడానికి వీలుంటది. కానీ ముందే కేటీఆర్ ప్రెస్ మీట్ లో ఆయనే బాజాప్తుగా ఒప్పుకున్నారు కదా. నిధులు మళ్లించిన మాట వాస్తవం అని గౌరవ్ కేటీఆర్ గారు చెప్పిండ్రు. ఇప్పుడు మనం న్యూయార్క్ పోయిన మాట వాస్తవం కదా. డబ్బులు ఆ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి కదా. విధి విధానాలు మీరు ఖరారు చేయకుండా, మీకు అంశం తెలియకుండా మీరు ఎట్లా క్యాన్సిల్ చేసుకున్నారు? ఆర్బిట్రేషన్ వేశారు న్యూయార్క్ నుంచి. ఆర్బిట్రేషన్ విషయం ఇంకా పక్కనే ఉంది. నేను ఏమంటున్నానంటే మీరు కావాలని రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ చుట్టూ ఏసీబీ చుట్టూ తిప్పుతున్నారు తప్ప విధి విధానాలు ఖరారు చేయండి. ఇగో ఈ అంశాలు ఈ చట్టంలో ఇది ఉన్నాయి, వీళ్ళు కావాలని చేసిండ్రు. ఇప్పుడు మేము ఏమన్నా అరవింద్ కుమార్ గారికి, బిఎన్ రెడ్డి గారికి అదంతా తెలుసు కదా సార్. నేను ఏమంటే వాళ్ళు చేయకూడదు. ఎందుకు చేసారు అంటే ఏదో ఉంది బ్రదర్ చెప్పిన దానికి. ఈడీ ఏసీబీ వచ్చింది, రిజర్వ్ బ్యాంకు డైరెక్షన్, రిజర్వ్ బ్యాంకు ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు లేచి దాని మీద చర్చ చేశారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు లెటర్ రాసో లేకపోతే ఏదో చేయలేదు. అంటే రిజర్వ్ బ్యాంక్ రియాక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ రియాక్ట్ అయిన తర్వాతనే ఇది కేసు మీరు బయటికి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి గారు దావోస్ కు వెళ్ళిన తర్వాత ఈ ఫార్ములా సిఇఓ గారిని అబర్బార్ జంగును కలిసిన తర్వాతనే ఇదంతా కేసు నడుతుంది. ఒక నిమిషం వినండి. రేవంత్ రెడ్డి గారు పలానోళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి మాకు మిగతా అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన దాని మీద ఆ సందర్భంగా మొత్తం సబ్జెక్ట్ అంతా బయటకు వచ్చింది. ఏమేం జరిగిందో, లూప్స్ అన్ని ఏం జరిగింది, ఎట్లా గవర్నమెంట్ ని మిస్గైడ్ చేసి చాలా తెలివిగా చెప్తున్నారు. ఇది ఇప్పుడే బయటకు వచ్చిందని. శాఖ ఎవరి దగ్గర ఉంది? శాఖ మీ దగ్గరే ఉంది, ముఖ్యమంత్రి దగ్గర శాఖ ఉంది. దగ్గర ఉన్న అన్ని రోజు మొత్తం ఫైల్ ముందేసుకొని కూర్చుంది. ఎందుకు అవినీతి జరిగిందన్నప్పుడు అట్లీస్ట్ ఒక రివ్యూ జరిగిందా? దీని మీద వినండి. అక్కడ జరుగుతుంది ఏంది, గవర్నమెంట్ వచ్చిన కాంచి యుద్ధ ప్రాతిపదికనే, అంటే 10 ఏళ్ల విధ్వంసం మొత్తాన్ని సరి చేసుకుంటూ రావడానికి యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్క సెక్షన్ ఎప్పుడు బయటకు వస్తుంది, దానికి సంబంధించిన కన్సర్న్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది. లేకపోతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో ఒక మినిస్టర్ పనిచేయలేదు. రామారావు గారు, రవికుమార్ గారు,